ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలి. దోపిడీదారుల నుండి ప్రజలను రక్షించాల్సి ఉంటుంది. ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం ఇది. కానీ ఆశ్చర్యంగా మన దగ్గర మాత్రం దోపిడీదారులకు ప్రజలను ఆహారంగా వేస్తాయి. ఇదేంటో మనకు చాలాసార్లు అర్థం కాదు. ఇది మీకు కాసింత ఏమైనా కనుక అతిశయోక్తిగా అనిపించిన ఇది నిజం. ఇప్పుడు సంక్రాంతి ఈ సినిమాల దగ్గర నుంచి మొదలెట్టండి. సంక్రాంతి ఊరు వాడ పండగలు చేసుకుంటారు, సెలవులు వస్తాయి, కుటుంబం అంతా కనుక వెళ్ళి ఏదైనా ఒక సినిమా చూడడము, కాసింత ఏదైనా అట్లా కాసేపు తిరిగి రావడము, ఇంతే కదా. సో సినిమాకి వెళ్ళాలి అనుకుంటే అదిగో పెద్ద సినిమాలు అని చెప్పి సంక్రాంతి పేరుతో దోపిడీ కోసం అని చెప్పి వచ్చేస్తుంది. జనానికి వినోదం ఇవ్వడం కోసం కాదు, వీళ్ళు బ్రహ్మాండంగా దోచుకోవచ్చు పండగ ముసుగులో జనాన్ని అని. లేదు, వినోదం ఇవ్వాలనుకుంటే అది జనానికి అందుబాటులో ఉంచాలి. దోపిడీ కాబట్టే వీళ్ళు వెళ్తారు ప్రభుత్వాల దగ్గరికి, మేము టికెట్ 1000 పెట్టుకుంటాం, 600 పెట్టుకుంటాం, 500 పెట్టుకుంటామంటారు, టికెట్ రేట్లు పెంచుకుంటామంటారు, ఈ పండగ సీజన్ అయిపోయేంత వరకు అలో చేయండి అంటారు. ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజలకు వినోదాన్ని అందుబాటులో ఉంచాలి. ప్రజలు ఈ పండగ పేరుతో దోపిడీకి గురి కాకుండా ప్రభుత్వాలు కాపాడాలి. కానీ ఆశ్చర్యకరంగా పెంచుకోపో ప్రజలను తోమే ఏమంటారు, సినిమా వినోదం పేరుతో వాళ్ళ ఒళ్ళు ఒలిసే అని చెప్పి ఈ దోపిడీదారులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. జనాన్ని పోయి వాళ్ళకి ఆహారం కాపో అని చెప్పి వాళ్ళ బోన్లో పడేస్తారు. ఎన్నిసార్లు చూసినా మనకి ఇది అర్థం కాదు. ఏం ప్రభుత్వాలు, వీళ్ళేం పాలకులు ఏమో. ఏ నిర్ణయమైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యం. అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వాడు ఏందండి? సింపుల్, కావాలి అంటే వాడికి సపరేట్గా ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చి కాలేజీలు పెట్టుకోమనండి. ప్రభుత్వ పరిధిలో వచ్చింది వాళ్ళకి ఇవ్వడం ఏంటి? ఇది దోపిడీదారులు. ప్రైవేట్ వాళ్ళు అంటేనే దోచుకుంటారు కదా. ఆ దోపిడీదారులకు ప్రజలకు అందాల్సిన విద్యను వైద్యను ఆ దోపిడీదారుల మొహాను కొడుతూ అన్నట్లే కదా. ఈ విద్యా వైద్యం తీసుకెళ్ళి వాళ్ళ ఆ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి ప్రజలను వాళ్ళకి ఆహారంగా పడేసినట్లే కదా. దోసుకోపోయి పేరుతో అని. నువ్వు ఎన్నన్నా చెప్పు, ఇదే కదా సింగిల్ లైన్. అన్నీ ఇట్లాంటి నిర్ణయాలు ఏందో మనకు నిజంగా అర్థం కాదు. ఈ మందు అట్లాంటిదే. ఎక్కడైనా కనుక తక్కువ తాగే విధంగానో రాత్రిపూట తాగి రోడ్ల మీదకి వచ్చి ప్రమాదాలు జరగకుండా రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వాలే రాత్రి 1 గంట వరకు జరుపుకో, జనవరి 1 వచ్చిందా 1 గంట 2 గంటల వరకు అమ్ముకోపో, పండగ వచ్చిందా గంట ఎక్కువ అమ్ముకోపో, జనాలరా పోయండి, తాగండి, తాగి చావండి. ఇదేందో నాకు అర్థం కాదు. అసలు ఈ విధానాలు ఏంది? ఇవేమి పాలించడమో, ఇవేం పాలకుల విధానాలు? అసలు ఎక్కడ మొదలయ్యి పరిపాలన, ప్రజాస్వామ్యము, ప్రభుత్వాలు అనేటివి ఎక్కడ మొదలయ్యి ఎక్కడికి పోతున్నాయి అర్థమే కావదు. ఎక్కడైనా ప్రజల రక్షణ కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. నువ్వు ఏదన్నా చూడు, ప్రభుత్వ స్కూళ్ళలో మంచి వసతులు ఉండాలి, ప్రభుత్వ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళకు ఏమంటారు పోటీ పడే విధంగా అవ్వాలి, ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ ఉండాలి, ప్రభుత్వ స్కూళ్ళలో ట్యాబులు ఇవ్వాలి, ప్రభుత్వ స్కూల్ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అంటే దాన్ని కనుక అంగీకరించరు. ట్యాబులు ఇంకేవో చూస్తాడని చెప్పి పనికిమాల పత్రికలు రాస్తాయి. ఇంగ్లీష్ ఎందుకు, తెలుగు నాశనం అయిపోతుందని చెప్పి ఇంకో పనికిమాలనోడు వచ్చి అంటాడు. ఏందో అర్థం కాదు. ప్రభుత్వ స్కూళ్ళల్లో అన్నీ ఉంటే ఆ ప్రైవేట్ దోపిడీ నిరాటంకంగా సాగదు అని. ఇదేందో మరి ప్రభుత్వ స్కూల్లో అన్నీ లేకుండా చేసి మళ్ళీ ఈడగానే ప్రైవేట్ దోచుకునే అవకాశం ఇవ్వడమే కదా. ప్రతిదీ ఇలాగే సాగుతూ పోతూ ఉంటాయి. మరి ఏం విధానాలు, అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తారో, ఏం పాలకులు ఏం పాలిస్తారో అర్థం కాదబ్బా నాకైతే.